హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ధర్మస్థలం అండ్ గోకర్ణ మొత్తం అంతా ఒకే లాంగ్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అన్ని ఎక్కువ క్లిప్స్ అయితే తీసుకోలేదు. సో మేము వెళ్ళడం వల్ల రాంగ్ టైంలో వెళ్ళాం. సో ఫుల్ రైన్ ఉంది. సో దానికి ఎక్కువ క్లిప్స్ తీసుకోలేకపోయాము. ఇంకా ఉన్న క్లిప్స్తో ఇలా మేము ఏం చేసామో మొత్తం చూపిస్తాను. ఫస్ట్ అయితే బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాం. సో ఇంత లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి 1 కలా అయితే ధర్మస్థలం రీచ్ అయిపోయాం. అండ్ ధర్మస్థలం రీచ్ అయ్యేసరికి చాలా టైం పట్టింది. దారిలో ఫుల్ రైన్ పడింది. సో ఇంకా మార్నింగ్ అయితే రీచ్ అయిపోయి ఇంకా అలా ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే వచ్చాము. నేను, అక్క, బావగారు పిల్లల్ని తీసుకుని. సో వీళ్ళకి గుండు కొట్టించాలి కాబట్టి మళ్ళీ రూమ్కి వెళ్ళాలి. సో అందుకు మేము ఒక్కళ్ళమే వచ్చాం. చెల్లి వాళ్ళు ఇంకా రాలేదు. సో టెంపుల్కి 2 కిలోమీటర్స్ దూరంలోనే రూమ్ తీసుకున్నాం. సో అక్కడి నుంచి ఇంకా మళ్ళీ అయితే టెంపుల్కి అయితే వచ్చాము. హెయిర్ కట్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళాం రెడీ అవ్వడానికి. ఇంకా రూమ్ ముందు వచ్చేసి ఒక టెంపుల్ ఉంది. ఇది వచ్చేసి రామాలయం. చాలా బాగుంది చూడడానికి. బయట ఇలా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ధర్మస్థలం వెళ్తే డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ ఈ టెంపుల్లో లోపల చాలామంది దేవుళ్ళు ఉన్నారు. అండ్ ధర్మస్థలం వచ్చేసి ఏపీ వాళ్ళకి మ్యాక్సిమం తెలియకపోవచ్చు. నాకు కూడా ఇప్పుడే తెలిసింది. అండ్ మనం తిరుపతి వెళ్తాం కదా, సో ఏపీ వాళ్ళకి వెళ్ళాను. అలా కర్ణాటక వాళ్ళకి ధర్మస్థలం అలాగా. సో వాళ్ళు అక్కడ గుండు మొక్కు ఏమన్నా ఉంటే మొక్కు అలా తీర్చుకుంటారు. వెంకటేశ్వర స్వామి మనకి ఎలానో ఇక్కడ వీళ్ళకి అలా అనమాట. సో దర్శనం అయితే చేసుకోవడానికి వచ్చాము. సో ఇది వచ్చేసి మెయిన్ గజస్తంభం దగ్గర అనమాట. సో లొకేషన్ అయితే ఇలా ఉంటుంది. 1 అవర్లో అయితే అయిపోయింది దర్శనం. ఫుల్ రైన్ మాత్రం కంటిన్యూస్గా పడుతూనే ఉంది. సో ఇంకా అక్కడే లంచ్ కూడా చేసేసాము దేవుడి దగ్గరే. ఫుడ్ కూడా చాలా బాగుంది, మంచిగా ఉంది. ఇంక ఈ ఫుడ్ ఎప్పుడు తినుండను, నేనైతే ఎప్పుడు తినలేదు. ఇంకా ఫస్ట్ టైం అయితే టెంపుల్లోనే తింటున్నాను. చాలా బాగుంది ఫుడ్ అయితే. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము గోకర్ణ కూడా స్టార్ట్ అవ్వాలి ఈ రైన్లో. ఇంకా అసలు గోకర్ణ ప్లాన్ ఈ టైంలో కరెక్ట్ కాదనుకుంటా. సో ఫుల్ రైన్ వల్ల గోకర్ణలో కూడా ఎవ్వరు లేరు. అసలు మేము ఒక్కళ్ళమే ఉన్నాము. సో గోకర్ణ వెళ్ళే దారిలో వచ్చేసి వ్యూ అయితే ఇలా ఉంది. అండ్ చాలా బాగుంది. మధ్యలో ఫుల్ వాన పడుతుంది. ప్లస్ బీచ్ దగ్గర కూడా చాలా మంచి వ్యూ అయితే ఉంది. ఇంకా అలా అయితే ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళామన్నమాట గోకర్ణ. అండ్ ఇంకా గోకర్ణ వెళ్ళే దారిలో ఇంకా ఫుల్ ఇంకా ఆకలేసి ఇంకా రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము. సో ఇక్కడన్నా కొంచెం ఆంధ్ర ఫుడ్ దొరుకుతుంది, మంచిగా తినొచ్చండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా అలా అయితే ఫుడ్ తినడానికి ఆగి కంప్లీట్ చేసుకున్నాం. లాస్ట్కి అయితే గోకర్ణ రీచ్ అయ్యాం. సో ఆ టైంకి అది పడుకోకుండా స్వీట్ తింటా కూర్చుంది. మమ్మల్ని కూడా పడుకోనివ్వట్లేదు. సో ఇక్కడైతే రిసార్ట్ అనమాట. సో ఇలా అయితే ఉంది. ఆ రిసార్ట్లో మేము తప్ప ఎవ్వరం లేము. నైట్ వచ్చేసి చాలా దూరం నడిపించుకుంటూ తీసుకొచ్చారు. ఇంకా ఓకే, లోపల ఏమైనా మంచిగా ఉన్నాయేమో అనుకున్నాము. సో అసలు ఈ టైంలో వెళ్ళడమే కరెక్ట్ కాదు, కానీ మేము వెళ్ళాము. వాన పడుతుంది. ఇంక ఇంత దూరం వచ్చి ఇంకా మార్నింగ్ లేచి ఇంకా బీచ్ దగ్గరికి అలానే వాన పడుతూ ఉంటే అలానే బీచ్లో వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా మా వాళ్ళైతే ఫుల్ ఏడుస్తున్నారు ఆ వాటర్కి. అసలు వాళ్ళకి ఏమన్నా అర్థమైందో ఏమో తెలీదు. ఇంకా కొంచెంసేపు అయితే బాగా ఎంజాయ్ చేసాము. కాకపోతే వాన పడకుండా ఉండుంటే కొంచెం బాగుండేది. డిసెంబర్ అలా ఆ టైంలో వెళ్తే కొంచెం కరెక్ట్ టైం అనుకుంటా. అసలు టూరిస్ట్ ప్లేస్లో కూడా ఎవ్వరు లేరు. అసలు బీచ్లో కూడా చాలా రేర్, ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు అలా కనిపిస్తున్నారు అంతే. మేమే రాంగ్ టైంలో వెళ్ళామని అనుకున్నాము. చాలా ప్లేసెస్ చూడాలనుకున్నాం గోకర్ణలో. అండ్ మేము ఇంకా ఏం చూడలేదు. ఇంక ఈ వర్షానికి భయపడిపోయి ఈ రిసార్ట్స్ అయితే అసలు ఎన్ని మంత్స్కి క్లీన్ చేశారో అన్నట్టునే. లోపల వచ్చేసి రూమ్ ఇలా ఉంది, ఇంకా బయట ఇవన్నీ
ఇలా అనమాట. వాన పడకపోతే ఇవన్నీ నీట్గా చేసి బాగుంటుందంట వ్యూ మొత్తం. సో మేము రాంగ్ టైంలో వచ్చాం కాబట్టి ఇలా అయితే ఉంది. ఇంకా వాన పడుతున్నా మళ్ళీ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇంక ఇక్కడి నుంచి వద్దు అని చెప్పేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇంక ఈ రూట్ నుంచి అయితే నైట్ మమ్మల్ని 2 కిలోమీటర్స్ నడిపించి లోపలికి తీసుకెళ్లారు. పిల్లలతో అలానే నడుచుకుంటూ వెళ్ళాం. లాస్ట్కి మా వాళ్ళ రియాక్షన్ చూడండి. నువ్వు సమ్మర్లో వస్తా. అరే అన్నికి ఎలా ఉందని సో చూసారు కదా. సో మా వాళ్ళందరూ అలా భయపడిపోయారు. సో నిజంగా ట్రిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు అయితే ఫుల్ వాన అన్నమాట. ఇంకా ఏ ఊర్లో అయితే వాన పడకుండా ఉంటుందో సో అక్కడికి వెళ్దామని అయితే ఇంకా డిసైడ్ అయిపోయాం. ఇంకా అలా ఉంది మా సిచ్యువేషన్. అసలు ఇలానే తడుచుకుంటూ మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసి ఇంక తొందరగా అయితే ఇంటికి వెళ్ళిపోయాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.